దేవుడి గురించి ఎవరైనా మాట్లాడితే అభిషేకం ఉన్నవాడికి ఏమొస్తుందో తెలుసా? పౌరుషం వస్తుంది. నేనేమనంటే మొత్తం రయ్యన పౌరుషం వస్తుంది. నీ మందిరం గురించి మాట్లాడినా, నీ సేవకుని గురించి మాట్లాడినా, యేసయ్య గురించి మాట్లాడినా, అసలు నిజమైన క్రైస్తవుల బుద్ధి అక్కడ చూపిస్తాను. ఎంత నెమ్మదిగా ఉంటామో, అసలు వినబడినట్లుగా ఉంటాం. ఏ విషయంలో పౌరుషం అంటే ఆధ్యాత్మికమైన విషయంలో పౌరుషం ఉండాలి, ఆత్మ సంబంధమైన విషయంలో పౌరుషం ఉండాలి. మనుషులు మాట్లాడుకునే కోపం విషయంలో పౌరుషం కాదు, దేవుని పని విషయంలో పౌరుషం ఉండాలి. ఇప్పుడైతే దేవుని కొరకు పౌరుషం ఉంటాయో నీ మీదకి రాళ్ళు వస్తాయి. మీరు బాగా గమనించారు. దేవుని కొరకు పౌరుషంగా నిలబడాలనుకున్నప్పుడే నీ మీద రాళ్ళు పడుతుంటాయి. దావీదు మీద కూడా రాళ్ళు పడ్డాయి. పక్క వచ్చిన దేవుని కోసం నిలబడితే ఎవరు ఆహ్వానించరు. నేను ఎవరు కూడా ఎర్రతివాచి వేయరు, వెల్కమ్ అని చెప్పరు. రాళ్ళ దెబ్బలు వస్తాయి. నేను ఆత్మాభిషేకం పొందిన, తైలాభిషేకం పొందిన తర్వాత ఒక్క 1 వీక్లోనే రాళ్ళ చేత కొట్టబడిన అనుభవంలోనికి వెళ్ళాను, ఉమ్ములు వేయించుకున్న అనుభవంలోనికి వెళ్ళాను. అప్పుడు అర్థమైంది అభిషేకం అంటే ఇదే ఆశ్చర్యం.